ఒకానొకప్పుడు ఒక పెద్ద నదీ తీరంలో ఒక నేరేడు పండు చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక కోతి నివసించేది. ఆ నదిలోనే ఒక మొసలి కూడా ఉండేది. ఆ కోతి ప్రతిరోజూ తియ్యని నేరేడు పండ్లను తింటూ కొన్ని పండ్లను మొసలికి కూడా ఇచ్చేది. అలా వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఒకరోజు మొసలి తన భార్య కోసం ఎంతో తియ్యని నేరేడు పండ్లు ఇంటికి తీసుకువెళ్ళింది. ఆ పండ్లు తిన్న మొసలి భార్య, రోజూ ఇంత తియ్యని పండ్లు తినే ఆ కోతి గుండె ఎంత రుచిగా ఉంటుందో అని దురాశతో ఆలోచించింది. స్వార్థంతో కూడిన ఆలోచనలు స్నేహాన్ని, నమ్మకాన్ని నాశనం చేస్తాయి. ఇతరుల శ్రేయస్సును చూసి అసూయ పడటం మంచిది కాదు. మరుసటి రోజు మొసలి కోతి దగ్గరకు వెళ్ళి, మిత్రమా, ఈరోజు మా ఆవిడ నీకు విందు ఏర్పాటు చేసింది. నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి అని ఆహ్వానించింది. కోతి సంతోషంగా ఒప్పుకుని మొసలి వీపు మీద కూర్చుంది. నది మధ్యలోకి వెళ్ళాక మొసలి అసలు విషయం బయటపెట్టింది. మిత్రమా, క్షమించు. నా భార్య నీ గుండెను తినాలని కోరుకుంటోంది. అందుకే నిన్ను తీసుకువెళ్తున్నాను అని చెప్పింది. కోతి ఒక్క క్షణం భయపడినా వెంటనే తేరుకుని ఒక ఉపాయం ఆలోచించింది. అయ్యో మిత్రమా, ఆ మాట ముందే చెప్పకూడదా? నేను నా గుండెను చెట్టు మీదనే మర్చిపోయి వచ్చాను. మనం తిరిగి వెళ్తే నేను నా గుండెను నీకు ఇచ్చేస్తాను అని చాలా ప్రశాంతంగా చెప్పింది. మొసలి కోతి మాటలను నమ్మి తిరిగి నదీ తీరానికి చేరుకుంది. తీరం రాగానే కోతి ఒక్క ఉదుటన చెట్టు మీదకు దూకేసింది. చెట్టుపైకి వెళ్లిన కోతి మొసలితో ఇలా అంది: ఓ మూర్ఖుడా! ఎవరైనా గుండెను బయట పెడతారా? ప్రాణ స్నేహితుడినైన నన్నే మోసం చేయాలనుకున్నావు. నీతో నా స్నేహం ఇక లేదు. ఆపదలో తెలివైన ఆలోచనతో బయటపడాలి. అలాగే మోసం చేయాలని చూసే వారిని ఎప్పుడూ నమ్మకూడదు. నిజమైన స్నేహం అంటే నమ్మకం,